కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జీవితం ఖేల్ ఖతం దుకాన్ బంద్. జానీ మాస్టర్ మీద రేప్ కేసు పెట్టింది ఒక అమ్మాయి. పేరు సృష్టి, ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తన దగ్గర డ్యాన్స్ నేర్పించడానికి అసిస్టెంట్గా ఉంచుకొని శారీరకంగా వాడుకున్నాడు అని కేసు పెట్టింది. చివరికి జానీ మాస్టర్ పరారయ్యాడు. మొన్న దొరికాడు. నిన్న చెంచల్గూడ జైలుకి తరలించారు. పోలీసుల ముందు నిజం ఒప్పేసుకున్నాడు. అవును, తను ఢీ షోలో పార్టిసిపేట్ చేసింది. నేను ఇంటికి వెళ్ళాక తన గురించి నేను ఆలోచించి, ఈ అమ్మాయి మంచి కసకలాగా ఉంది అని ఆ అమ్మాయికి నేనే ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి తీసుకొచ్చి ఇది అని ఒప్పేసుకున్నాడు. గత 5 సంవత్సరాలుగా ఫిజికల్ రిలేషన్లో ఉన్నాను. ఆ అమ్మాయికి వచ్చే ఆఫర్లన్నీ నేను డ్రాప్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆఫర్లు వచ్చినప్పుడు ఆమె టేకప్ చేస్తే ఆమె పైకి ఎదిగిపోతుంది, అలాగే పక్కకి వెళ్ళిపోతుంది. నేనేమో ఆంధ్రావాడిని, ఆ అమ్మాయి ఏమో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్. కాబట్టి ఆ అమ్మాయికి ఇంగ్లీష్ బాగా వచ్చు, హిందీ కూడా వచ్చు. బాలీవుడ్లో కనుక ఆఫర్లు వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు ఇంకా తోడుండరు ఆ పని కోసం అన్న ఉద్దేశంతో తనకి ఆఫర్లు రాకుండా చేశాను. బలవంతంగా శారీరకంగా వాడుకున్నాను అని నిజం ఒప్పేసుకున్నారు. జానీ మాస్టర్ అని కూడా పిలవద్దు, వాడిని పేరుతో పిలిస్తే సరిపోతుంది అని కొంతమంది టీవీ సెలబ్రిటీలు మొత్తుకుంటున్నారు. కానీ తప్పదు, మంచి టాలెంట్ ఉంది. కానీ జానీ ఊహించని విధంగా సక్సెస్ అయ్యాడు. ఊహించని విధంగానే అతపాతాళానికి తొక్కువేయబడ్డాడు. ఆడది భరించినంత వరకే స్త్రీ, ఓర్పు నశించిపోతే భద్రకాళి అని నిరూపించబడింది. ఇక ఈ విషయంలో తప్పులు ఎవరివి అంటే, 16 ఏళ్ళప్పుడు ముక్కు ముఖం తెలియని ఒక సన్నాసి చేతిలో పెట్టిన ఆ బాధితురాలి తల్లిదండ్రులది. 16 ఏళ్ళ వయసున్న ఒక మైనర్ని తన దగ్గర పెట్టుకున్నప్పుడు అసిస్టెంట్గా మంచి చెడు చెప్పాల్సిన వయసు జానీ మాస్టర్ది. అలా చెప్పకుండా ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకుంటూ, ఆ అమ్మాయికి ఇష్టం లేకున్నా బలవంతంగా అమ్మాయిని మానభంగం చేసి ఆఫర్స్ ఇప్పిస్తాను, నిన్ను హీరోయిన్స్ చేస్తాను అని మభ్యపెట్టి ఆ అమ్మాయిని వాడుకోవడం జానీ మాస్టర్ పెద్ద తప్పు. ఇంత జరుగుతున్న ఆ అమ్మాయి కెరీర్ బాగుంటుందనే ఉద్దేశంతో తన పేరెంట్స్కి కానీ, ఇటు అసోసియేషన్ చైర్మన్ మంచు విష్ణుకి కానీ, టాలీవుడ్ వైపు ఉన్న పెద్ద మనుషులకి ఎవ్వరికి తెలియకుండా అలాగే దాచుకొని ఉండడం ఇంకా పెద్ద తప్పు. ఇలా ఇద్దరు వైపులో తప్పున్నాయి. కానీ వయసులో పెద్దవాడైన జానీ భాషాది అతిపెద్ద తప్పు. చిన్న వయసు, కెరీర్ బాగుంటుంది, రంగుల ప్రపంచం అని నమ్మడం ఆ అమ్మాయి పొరపాటు, తప్పు కాదు. మూర్ఖత్వం, తప్పు కాదు. థ్యాంక్ యూ.